హిరోషిమా క్వాడ్ నేతల సంయుక్త ప్రకటన స్పష్టం చేసింది. ఆగ్నేయాసియా, తూర్పు ఏషియా, ఓషియానా ఆర్థిక వ్యవస్థలతో ఏర్పాటైన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం, దీనినే ఆర్సీఈపీలో చేరేందుకు భారత్ గతంలో తిరస్కరించింది. మరోవైపు ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ ఐపీఈఎఫ్, ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ ద్వారా మిత్రదేశాలతో విభిన్న సరఫరా గొలుసుల వృద్ధికి ఇండియా కృషి చేస్తుంది. సెమీకండక్టర్లు, ఇతర సరికొత్త సాంకేతికతలకు సంబంధించిన రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు క్వాడ్ ఇన్వెస్టర్స్ నెట్వర్క్ క్యూయుఐఎన్ను ఉపయోగించుకోవాలని ఇండియా భావిస్తోంది. ఉపాధి వేటలో దూర ప్రాంతాలకు వలసపోవడం మనిషి కొత్తేమీ కాదు. అర్హతలకు తగిన ఉద్యోగ అవకాశాలు, ఆదాయం కోసం విదేశాల బాట పడుతుంటారు చాలామంది. అలా వెళ్ళిన వారు స్వదేశానికి డబ్బులు, దీన్ని ఏమంటారంటే రెమిటెన్సెస్ పంపుతూ ఉంటారు. అలా 2023లో పేద మధ్య ఆదాయ దేశాలకు $656 బిలియన్ అందాయి. అందులో ఎక్కువ మొత్తంలో డబ్బులు స్వీకరించిన దేశాలు ఇవి: ఇండియా $120 బిలియన్, మెక్సికో $66 బిలియన్, చైనా $50 బిలియన్. ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు రాజ్యాంగ విరుద్ధం, సమానత్వ భావ ప్రకటన హక్కులకు అవి విఘాతం. కేంద్ర ప్రభుత్వ ఐటీ రూల్స్ సవరణలకు కొట్టివేస్తూ బాంబే హైకోర్టు తీర్పు. సామాజిక మాధ్యమ వేదికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే నకిలీ, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఇటీవల తీసుకొచ్చిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ ఎఫ్సియు అంశంలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. వీటి ఏర్పాటు కోసం సమాచార సాంకేతిక నిబంధనలు, ఐటీ రూల్స్ చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని బాంబే హైకోర్టు విస్పష్టం చేసింది. ఈ సవరణ నిబంధనలు రాజ్యాంగ అధికరణం 14, సమానత్వ హక్కు అధికరణం 19, భావ ప్రకటన హక్కు అధికరణం 19(1)(g) వృత్తి నిర్వహణ హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో 1000 ఎకరాల పరిధిలో విస్తరించిన బ్రాండిక్స్ అపారెల్ సిటీ పేరును అధిష్టానంగా మార్చినట్లు కంపెనీ యాజమాన్యం శుక్రవారం వెల్లడించింది. 2006 నుంచి బ్రాండిక్స్ అపారెల్ సిటీలో ఉన్న 14 పరిశ్రమలు టెక్స్టైల్స్ అనుబంధ ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఈ కంపెనీలో దాదాపు 22,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. కేవలం టెక్స్టైల్స్తో సరిపెట్టక బొమ్మల తయారీ సహా మరికొన్ని రంగాల పరిశ్రమలను ఇందులోకి ఆకర్షించేందుకు అపారెల్ సిటీ పేరును మార్చినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఆక్వాలో ఏపీనే టాప్. మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు కేరాఫ్గా ఏపీ. ఎగుమతయ్యే మత్స్య ఉత్పత్తుల్లో 36% ఏపీ నుంచే. ఆంధ్రప్రదేశ్ తర్వాతే తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాలు. 2014-19 మధ్య రాష్ట్రం నుంచి ఏటా సగటున 2.28 లక్షల టన్నుల ఎగుమతి, ఏటా సగటున 13,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆర్జన. 2019-24 మధ్య ఏటా 3.15 లక్షల టన్నుల ఎగుమతి, ఏటా 18,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆర్జన. ఆక్వాకల్చర్ రంగానికి వైఎస్. తాజాగా జరిగిన పేలుళ్ల లెబనాన్లో జరిగిన పేలుళ్ల వెనుకున్న కుట్రలో ఇప్పుడు అందరి అనుమానమూ పాశ్చాత్య ప్రపంచంపై పడింది. ముఖ్యంగా హంగేరీ, బల్గేరియా దేశాల సంస్థల పాత్ర గురించి అందరూ ఆరా తీస్తున్నారు. పేజర్లను తాము తయారు చేయడం లేదని హంగేరీలోని బీఏసీ అనే సంస్థ తమ లోగోను వాడుకొని ఉత్పత్తి చేస్తుందని తైవాన్కు చెందిన గోల్డ్ అపోలో అనే సంస్థ, హంగేరీలోని బీఏసీ అనే సంస్థ తైవాన్కు చెందిన గోల్డ్ అపోలో అనే సంస్థ అంటున్నది. ప్రళయ గ్లేషియర్తో వెలియమే. అంటార్కిటికాలో థ్వైట్స్ గ్లేషియర్ విస్తృతిలో ప్రపంచంలో అతిపెద్దది. అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం సైజులో ఉంటుంది. ఇది కరిగితే సముద్ర మట్టాలు ప్రమాదకర స్థాయిలో పెరిగి ప్రపంచ మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి. దీన్నే డూమ్స్ డే అనగా ప్రళయకాల గ్లేషియర్గా పిలుస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ థ్వైట్స్ గ్లేషియర్ కొలాబరేషన్ పేరిట దిగ్గజ సైంటిస్టులంతా బృందంగా ఏర్పడి 2018 నుంచి దీని కరుగుదల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. శ్రీలంకలో నేడే అధ్యక్ష ఎన్నికలు. ముక్కోణపు పోరు. రనిల్ సజిత అనూరా అమీతుమి అనూరాకి అవకాశం అంటున్న పోల్స్. అంతరిక్షంలో 370 రోజులకు పైగా రికార్డు సృష్టించిన ఇద్దరు రష్యా వ్యోమగాములు ఒలెగ్ కోనోకెంకో, నికోలాయ్ చుబ్ శుక్రవారం సరికొత్త రికార్డు సృష్టించారు. వారిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
ఐఎస్ఎస్లో 370 రోజులు 21 గంటల 22 నిమిషాలు పైగా ఉన్నారు. పాత రికార్డు. రష్యా ఆస్ట్రోనాట్స్ సెర్గీ ప్రోకోపివ్, దిమిత్రీ పెటేలిన్, అమెరికా ఆస్ట్రోనాట్ ఫ్రాన్సిస్కో రుబియా పేరిట ఉంది. వారు 370 రోజులు 21 గంటల 22 నిమిషాలు ఐఎస్ఎస్లో గడిపారు. ఈ రికార్డును ఒలెగో కొకొనెంకో, నికోలాయ్ చుక్ బద్దలు కొట్టారు. వారు సోమవారం భూమిపైకి తిరిగి రాబోతున్నారు. 59 ఏళ్ల కొకొనెంకో మరో రికార్డు కూడా సృష్టించబోతున్నారు. సోమవారం నాటికి ఆయన ఐఎస్ఎస్లో ఏకంగా 11,110 రోజులు గడిపినట్లు అవుతుంది.